హాయ్ వెల్కమ్ బ్యాక్ టు దీపు తెలుగు వ్లాగ్స్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ స్నో అయితే స్టార్ట్ అయింది. సో 2 వీక్స్ నుంచి లేదు అనుకుని హ్యాపీగా ఉంటున్నాము. కానీ మార్నింగ్ లేచేసరికి ఫుల్ స్నోతో నిండిపోయింది. సో ఈరోజు పిల్లలు స్కూల్కి అయితే వెళ్తున్నారు. ఆల్మోస్ట్ 2 వీక్స్ తర్వాత స్కూల్కి వెళ్తున్నారు. ఈ వెదర్కి మార్నింగ్ మనం లేవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా పిల్లలు ఇంకా లేచి రెడీ అవ్వాలంటే ఇంకా టఫ్గా ఉంటుంది. సో మోనిష్ అయితే లేచి ఒక గ్లాస్ హాట్ మిల్క్ అయితే తాగుతాడు. అండ్ పాప డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తుంది. అండ్ లంచ్ బాక్స్ కోసం నేనైతే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మోనిష్కి ఫేవరెట్ అనమాట చికెన్. అండ్ ఈ వెదర్కి బాగా ఆకలి ఎక్కువగా వేస్తూ ఉంటుంది. సో వాళ్ళకి నచ్చిన ఫుడ్ పెడితే వాళ్ళు ఇంకా ఇష్టంగా తింటారు. అండ్ బ్రేక్ఫాస్ట్ కోసం నేనైతే ఇడ్లీ ప్రిపేర్ చేసి ఇంకా రెడీ అయ్యి క్యాబ్లో అయితే స్కూల్కి వెళ్తున్నాము. సో ట్రామ్లో వెళ్ళాలంటే ఈ వెదర్కి అసలు చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మధ్యలో ఒకసారి ట్రామ్ దిగి మళ్ళీ బస్సు మారాల్సి ఉంటుంది అనమాట. సో అసలు -17 degrees ఉంది. ఎప్పుడు లేదు పోలాండ్లో ఇంత వెదరు. నైట్ నుండి బాగా స్నో పడింది. సో ఇక్కడ రోడ్డు పైన కూడా చూడొచ్చు ఫుల్ స్నోతో నిండిపోయింది. అండ్ ఈ వీక్ అంతా కూడా -14 degrees -18 degrees వరకు వెళ్తుంది. ఈ వీక్ అంతా అలానే ఉంటుంది, ఫుల్ స్నోతో ఉండిపోతుంది. యాక్చువల్గా హాలిడేస్లో మాత్రం వెదర్ చాలా బాగుంది. అప్పుడైతే మేము బయట తిరిగాము, అంతా బాగానే ఎంజాయ్ చేసాము. ఇప్పుడు ఇంకా తీరా స్కూల్కి వెళ్ళే టైంకి మళ్ళీ ఫుల్ స్నోతో ఉంది. ఇలా స్నోలో స్కూల్కి వెళ్ళడం అంటే చాలా టఫ్గా ఉంటుంది. పిల్లలకి లోపల థర్మల్స్ అండ్ వింటర్ జాకెట్స్ ప్రాపర్గా వేసి పంపించాలి. ఎందుకంటే స్కూల్లో పిల్లల్ని బయటికి తీసుకొని వెళ్తూ ఉంటారు. సో వెదర్ ఎలా ఉన్నా సరే పిల్లల్ని మాత్రం బయటికి తీసుకెళ్తూ ఉంటారు. స్పోర్ట్స్ అని లేదా స్విమ్మింగ్ క్లాస్ అని. అండ్ మనీషాకి అయితే ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటారు. సో ఏంటంటే వెదర్కి అడ్జస్ట్ అయ్యేటట్టుగా పిల్లలు కూడా ఉండాలని చెప్పేసి ఈ వెదర్ ఎలా ఉన్నా సరే పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి వెళ్తూ ఉంటారు. మోనిష్కి ఏంటంటే లోపల థర్మల్స్ వేసి పంపిస్తాను కాబట్టి అండ్ తను చూసుకోగలడు, క్యాప్ అవన్నీ బూట్స్ అవన్నీ సరిగ్గా చూసుకొని వేసుకొని జాగ్రత్తగా వెళ్తాడు. సో నా భయం అంతా మనీషాతోనే. ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు సరిగ్గా క్యాప్ వేసుకోదు, గ్లౌస్ వేసుకోదు. సో అది కొంచెం ప్రాబ్లమే, హెల్త్ ఇబ్బంది అవుతూ ఉంటుంది. అండ్ టీచర్స్ మాత్రం ప్రాపర్గానే అన్ని కేర్ తీసుకొని వెళ్తారు. కానీ పిల్లలు ఏంటంటే ఆడుకుంటూ ఈ క్యాప్ పక్కకి వెళ్ళినా గ్లౌస్ తీసేసి ఆడుకోవడం అలా చేస్తుంటారు కాబట్టి ఎక్కువగా సిక్ అవుతూ ఉంటారు. అండ్ ఈ రోజు అయితే పిల్లల్ని బయటికి తీసుకెళ్లారని చెప్పారు. ముందుగానే పేరెంట్స్ అందరూ అడిగామన్నమాట. ఈరోజు -17 degreesకి వెళ్తుంది, సో బెటర్ ఇండోర్లోనే ఆడిపిస్తే బాగుంటుందంటే టీచర్స్ కూడా ఆల్రెడీ మేము డిసైడ్ అయ్యాంలేండి, ఈరోజు ఇండోర్లోనే ఆడిపిస్తామని చెప్పారు. పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసేసి నేనైతే బ్యాక్ ఇంటికి వెళ్ళిపోతున్నాను. అండ్ ఈరోజు మా అపార్ట్మెంట్లో హాట్ వాటర్ సప్లై అయితే ఆగిపోయింది. మార్నింగ్ 9 PM నుండి 4 PM వరకు అయితే హాట్ వాటర్ రావని చెప్పేసి ఏదో మెయింటెనెన్స్ అయితే జరుగుతుందని చెప్పేసి ఇక్కడ నోటీస్ అయితే స్టిక్ చేశారు. సో అది 1 week ముందే స్టిక్ చేశారు, కానీ నేను చూసుకోలేదు. మోనిష్ వాళ్ళ స్కూల్లో ఫోటోషూట్ అయితే జరిగింది కదా, ఫొటోస్ ఆర్డర్ ఇచ్చాము, అవైతే వచ్చాయి. సో ఇదైతే గ్రూప్ ఫోటో. సో గ్రూప్ ఫోటో ఈసారి అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈసారి 4th grade 5 to 6 members కొత్తగా జాయిన్ అయ్యారు. సో 4th grade చూడటానికి కొంచెం పెద్దగా అనిపించింది, చాలా ముచ్చటేసింది అనమాట. సో ఈ గ్రూప్ ఫోటో చూడగానే నా 10th class గ్రూప్ ఫోటో అయితే గుర్తొచ్చింది. సో మామూలుగా మనకి హై స్కూల్లో 10th class అయిపోయిన తర్వాతే గ్రూప్ ఫోటో ఉంటుంది. కానీ ఇక్కడ స్కూల్లో ఎవ్రీ ఇయర్ గ్రూప్ ఫోటో ఇలా తీస్తూ ఉంటారు. అండ్ గ్రూప్ ఫోటోతో పాటు నేను 2 సింగిల్ ఫొటోస్ కూడా ఆర్డర్ చేశాము. సో మోనిష్ అయితే సింగిల్ ఫొటోస్ కూడా ఈసారి తీసుకున్నాడు అనమాట. సో 4 వచ్చాయన్నమాట సింగిల్ ఫొటోస్. దాంట్లో మనం చూజ్ చేసుకోవాలి. సో ఒకటేమో నేను చూజ్ చేశాను, ఒకటేమో మోనిష్ చూజ్ చేసుకున్నాడు అనమాట. నాకేమో స్మైలింగ్ టీత్ కనిపించేలాగా అది కూర్చొని బాగా నవ్వుతూ ఉన్నాడు కదా, అది చాలా బాగా నచ్చింది. మోనిష్కి ఏమో నాకు స్మైలింగ్ అలా నచ్చదు మమ్మీ, నాకు నార్మల్ ఫేస్ ఒక్కటే బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాడు. సో ఇక్కడ ఏంటంటే చీక్స్ తగ్గాయి. ఇంతకుముందు బాగా చబ్బిగా అలా ఉండేవాడు కదా, సో ఈసారి కొంచెం తగ్గాడనమాట, ఆ చీక్స్కి పోయాయి. సో పెరిగే కొద్దీ పిల్లలు అదేంటంటే క్యూట్నెస్ తగ్గిపోతుంది కదా, సో అది తగ్గుతున్నట్లుంది కొంచెము. ఎనీవే మోనిష్ సెలెక్షనే నాకు బాగా నచ్చింది, ఆ ఫోటోనే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ఫొటోస్తో పాటు మనకి CD కూడా ఇచ్చారు. సో ఈసారి ఏంటంటే మనం ఒక ప్యాకేజ్ లాగా తీసుకున్నాం అనమాట, ఇట్లా గ్రూప్ ఫొటోస్ అండ్ సింగిల్ ఫొటోస్ అవన్నీ. సో దాంతోపాటు మనకి CD కూడా ప్రొవైడ్ చేశారు. మనం ఇన్ కేస్ ఈ ఫొటోస్ మిస్ అయినా కానీ ఆ CD మనం జాగ్రత్తగా ఉంచుకుంటే ఎప్పుడైనా మనం ఫొటోస్ కావాలంటే మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అనమాట. అండ్ సింగిల్ ఫొటోస్ A4 సైజ్లోవి ఇలా 4 తీసుకున్నాం అనమాట. అండ్ వీటితో పాటు మనకి చిన్నవి కూడా 4 ఇచ్చారనమాట. సో ఇవి కావాలంటే మనము ఏదైనా ఫ్రేమ్ చేయించుకోవచ్చు, అలా ఇలా అయినా ఉంచుకోవచ్చు. సో ఇక్కడ ఎక్కువ ప్లేస్ ఉండదు కదా, సో మనకి కష్టం అని చెప్పేసి మేము ఓన్లీ పోర్ట్రేట్స్ వచ్చేసి 2 తీసుకున్నాం అనమాట. ఇంకా గ్రూప్ ఫోటో ఎలాగో ఇండియా వెళ్తే ఇండియాలో పెట్టేస్తాం కాబట్టి అది నేను ఫ్రేమ్ కట్టకుండా అట్లనే ప్లెయిన్గా A4 సైజ్లో తీసుకున్నాను.
అండ్ చాలా రోజుల తర్వాత స్కూల్కి వెళ్ళారు కదా, సో పాప ఏంటంటే కొంచెం మారం చేసింది మార్నింగ్ స్కూల్కి వెళ్ళాను అని. సో ఈరోజు స్కూల్కి వెళ్తే నేను ఈవినింగ్ టాయ్స్ తీసుకొని వస్తానని చెప్పేసి ప్రామిస్ చేశాను. సో ప్రామిస్ చేసినట్లే ఇద్దరికి అంటే మోనిష్ అడగలేదు టాయ్ కావాలని, సో పాపకు తీసుకున్నాను కదా ఎలాగైనా కొంచెం ఫీల్ అవుతాడు కాబట్టి ఇద్దరికి టాయ్స్ అయితే తీసుకొని వచ్చాను. సో అవి అన్బాక్స్ చేసి చూసుకుంటున్నారు. ఎప్పటి నుంచో ఈ బార్బీ బొమ్మ కావాలని చెప్పేసి అడుగుతూ ఉంది. సో ఇదేంటంటే ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంది, సో నేను కొనివ్వలేదు. ఇంకా ఈ రోజు ఇంకా అడిగింది కదా ఏదో ఒకటి తీసుకెళ్లాలని చెప్పేసి గుర్తు పెట్టుకొని మరీ తీసుకొచ్చాను. అందుకే అంత హ్యాపీగా ఉందన్నమాట. యాక్చువల్గా టాయ్ షాప్కి వెళ్తే చూసిన ప్రతి టాయ్ నేను యూట్యూబ్లో చూశాను, అది కావాలి ఇది కావాలని చెప్పి అడుగుతూ ఉంటుంది. సో నేను ఏదో ఒక మాయమంత్రం చేసి చిన్నది కొనిచ్చి తీసుకొని వస్తుంటాను. తను అడిగింది నేనైతే కొనివ్వను, ఏదో ఒకటి డైవర్ట్ చేసి చిన్నదే కొనిస్తూ ఉంటాను. కానీ వాళ్ళ డాడీ వస్తే మాత్రము తను అడిగింది ఇంకా కొనివ్వాల్సిందే, అంతే, ఇంకా మాట్లాడడానికి లేదనమాట. అండ్ మోనిష్కి ఏమో నెర్ఫ్ గన్ అయితే తీసుకొచ్చాను. సో ఈ నెర్ఫ్ గన్ కూడా చాలా ఉన్నాయి, బట్ ఇది కొంచెం పెద్దదనమాట. సో బాగా ఇష్టము నెర్ఫ్ గన్ మోనిష్కి, సో అందుకే తీసుకొచ్చాను. సో ఇద్దరైతే హ్యాపీగా ఉన్నారు. ఈ బార్బీ ఏదో నిజంగానే అసలు కొత్తగా ఉంది. సో ఏంటంటే బార్బీతో పాటు కొన్ని డ్రెస్సు, హెయిర్, యాక్సెసరీస్ అవన్నీ ఇచ్చారు. సో బార్బీని రెడీ చేయాలని చెప్పేసి నేను చెప్తున్నాను, కానీ పాప నాతో ఆర్గ్యూ చేస్తుంది. అలా కాదు మమ్మీ, బార్బీని రెడీ చేయకూడదు, అక్కడ మనకి వైట్ ప్లాస్టిక్ బాటిల్ ఇచ్చారు కదా, సో ఆ బాటిల్లో వాటర్ ఫిల్ చేసి ఈ బార్బీని అందులో పెట్టాలని చెప్తున్నాను. నేను ఇంకా అరుస్తున్నాను, వాటర్లో ఎందుకు వేస్తారు, అలా ఎందుకు చేస్తారు, అలా కాదని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ కూడా చూస్తున్నాను. కానీ అలానే ఉంది వాటర్ పోయాలని చెప్పేసి. నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు, వాటర్ ఎందుకు పోయాలి, ఆల్రెడీ బార్బీ ఉంది కదా అని చెప్పేసి. అక్కడ బాటిల్లో వాటర్ పోసిన తర్వాత బార్బీని అందులో వేసి ఆ బాటిల్ని షేక్ చేస్తే ఆ వాటర్ అంతా సోప్ వాటర్ లాగా అయిపోయింది చూడండి. సో అందుకే చూడండి నాతో వాదిస్తుంది, నేను చెప్పానా మమ్మీ, నేను చెప్పానా అని, ఎక్కడో యూట్యూబ్లో చూసిందంట. సో అందుకే ఇంకా నాతో బాగా వాదిస్తూ ఉంది, ఆడుతుంది, నాతో వాదిస్తూ ఉంది, నేను చెప్పానా, నేనే కరెక్ట్ అని. ఇప్పుడు ఆ బార్బీ అంతా ఆ సోప్ వాటర్ అంతా పోయి క్లీన్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం బార్బీని రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ బార్బీని బాగా క్లీన్ చేసి వాళ్ళు ఇచ్చిన కాస్ట్యూమ్స్, షూస్, జ్యువెలరీ అవన్నీ వేసి బాగా రెడీ చేయాలన్నమాట. సో నిజంగా చూడండి ఎంత బాగుందో. సో నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని చెప్పేసి. నేను ఇంకా వాదిస్తున్నాను, ఇలా కాదు అలా కాదని చెప్పేసి. లేదు మమ్మీ, నేను యూట్యూబ్లో చూశాను, ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి తనే చేసి చూపించింది. నేనైతే షాక్ అయ్యాను. సో ఏంటో ఈ జనరేషన్ పిల్లలు అలానే ఉన్నారు, ఆ టాయ్స్ కూడా అలానే ఉన్నాయి. సో అదండి ఇవాల్టి వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకో రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.